అందరికీ నమస్కారం. మరి ఈ వీడియోలో మనం శ్రావణ మాసం మొదలైంది. మొదటి శుక్రవారం ఆగస్టు 9న శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం చేసుకోవడం ఎంత విశిష్టత కలిగి ఉంటుంది. ప్రతి శ్రావణ శుక్రవారం కూడా అంతే ప్రాధాన్యత కలిగి ఉంటుంది. శ్రావణ మాసం మొదటి శుక్రవారం పూజ ఎలా చేయాలి, ఏ నైవేద్యం పెట్టాలి, అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. శ్రావణ శుక్రవారం నాడు మహాలక్ష్మిని పూజించడం ద్వారా దీర్ఘ సుమంగళి ప్రాప్తి చేకూరుతుంది. శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం నాడు మహిళలు నిష్ఠతో మహాలక్ష్మిని పూజిస్తే సిరి సంపదలు వెల్లివిరుస్తాయని విశ్వాసం. మనకు ఉన్న ఆర్థిక సమస్యలు తొలగిపోవాలంటే శ్రీ మహాలక్ష్మిని పూజించాలని పండితులు చెబుతున్నారు. అందుకే శ్రావణ మాసంలో ఎన్ని శుక్రవారాలు వస్తాయో అన్ని శుక్రవారాలు అమ్మవార్లను పూజించండి. మొదటి శ్రావణ శుక్రవారం ఆగస్టు 9వ తేదీ వస్తుంది. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి ముగ్గులు వేసి అలంకరించుకోవాలి. లక్ష్మి అనగానే ప్రతి ఒక్కరూ కేవలం ధనం మాత్రమే అనుకుంటారు. అయితే లక్ష్మి అంటే ధైర్యం, విద్య, ధాన్యం, విజయం, పరపటి, గుణం, సంతానం వంటి కోరికలన్నీ నెరవేరుస్తుంది. అందుకే ఈ మాతను ఎక్కువగా ఆరాధిస్తారు. అమ్మవారి ఫోటోను ప్రతిష్ఠించుకోవడానికి పీఠం వేసి అలంకరించుకోవాలి. అమ్మవారిని విగ్రహాన్ని మీ శక్తి కొలది పూలు, నగలు వేసి అలంకరించుకోవాలి. పూజ చేసే ఆడవారు కూడా అమ్మవారిలాగా బొట్టు, గాజులు, పసుపు పెట్టుకొని ఉండాలి. ఎప్పుడు వేసుకునే బట్టలు కాకుండా కాస్త ప్రత్యేకంగా అలంకరించుకోండి. కొత్త బట్టలు అయితే మరీ మంచిది. కొత్తవి కుదరని పక్షంలో పీరియడ్స్ సమయంలో వాడని దుస్తువులు వేసుకోండి. శ్రావణ మాసం మొదటి శుక్రవారం అమ్మవారి దగ్గర నిండుగా పసుపు, కుంకుమ గిన్నెలు అమ్మవారి దగ్గర పెట్టండి. తర్వాత అమ్మవారి విగ్రహం ఏదైనా ఉంటే పూజలో పెట్టండి. కొత్త వస్తువులు ఏవి తీసుకున్నా పూజలో పెట్టండి. అమ్మవారు పాలసముద్రం నుంచి బయటకు రాగానే ఈ గజరాజులు అమ్మవారికి అభిషేకం చేస్తాయి. అందుకే లక్ష్మీదేవి పూజలో వీటిని కూడా అలంకరించుకోవాలి. ధనలక్ష్మి కొంచెం ఉంటే ఏర్పాటు చేసుకోండి. మొదటి రోజు అమ్మవారి విగ్రహానికి లేదా ఫోటోకు యాలకుల మాల వేస్తే అప్పుల బాధలు తీరుతాయి. ఇవి 9 కానీ 11 కానీ 21 కానీ మాలగా కుచ్చి వెయ్యాలి. కాసుల మాల ఏదైనా ఉంటే వేసుకొని అలంకరించుకోండి. అమ్మవారి కామాక్షి దీపం ఉంటే పెట్టండి. ఈ దీపాన్ని కూడా పేట్లో బియ్యం, తమలపాకుపై పెట్టి అలంకరించుకోండి. అంతేకాదు ఈరోజు ఐశ్వర్య దీపం అంటే ఉప్పు దీపం కూడా ఏర్పాటు చేసుకోవాలి. ఇది మన ఆర్థిక సమస్యలను తొలగిస్తుంది. శుక్రవారం ఉదయం లేదా సాయంత్రం వేళలో ఉప్పు దీపం పెట్టుకోండి. ఒక ప్రమిదలో నెయ్యి పోసి ఏర్పాటు చేసుకోండి. అమ్మవారి పీఠం ముందు పాదాలు ముగ్గు వేసుకోండి. అమ్మవారికి ఎంతో ఇష్టమైన జవాది పొదిని పూజలో చల్లుకోండి. ఇప్పుడు పూజను దీపారాధన, ఏకహారతితో మొదలు పెట్టండి. ఏ పూజ చేసినా ముందుగా వినాయకుడిని పూజించడం సాంప్రదాయంగా కృతయుగం నుంచి వస్తున్న ఆచారం. అందుచే మొదట విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుని పూజించి ఆ తర్వాత లక్ష్మీదేవి పూజను మొదలు పెట్టాలి. అమ్మవారి దీపం వద్ద పసుపు, కుంకుమ, అక్షంతలు, పూలు వేసి నమస్కారం చేసుకోవాలి. అమ్మవారి విగ్రహానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిది. శుద్ధ జలంతో అభిషేకం వేసి ధూపం వెయ్యాలి. ఈ పంచామృతాలు ప్రసాదంగా తీసుకోవచ్చు. ఆ తర్వాత అమ్మవారిని అందంగా అలంకరించుకోవాలి. విగ్రహం లేని వారు కాయిన్స్కు కూడా పూజ చేయవచ్చు. ఇప్పుడు అమ్మవారి పాదాల వద్ద అక్షంతలు, పూలు, కుంకుమ వేసి సహస్రనామాలు, స్వామివారి నామాలు జపించుకోవాలి. ఈ పూజను ఉదయం లేదా సాయంత్రం సమయంలో చేయాలి. మీరు ఈ పూజను ఉపవాసం ఉండి కూడా చేసుకోవచ్చు. ఆ రోజు మాత్రం ఎత్తి పరిస్థితుల్లోనూ నాన్ వెజ్ తినకుండా బ్రహ్మచర్యం పాటించండి. శ్రావణ మాసం 2వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ప్రతి వారం కలశం పెట్టుకుంటే మరుసటి రోజు కదిలించండి. అమ్మవారి వద్ద మీరు సంపాదించిన డబ్బులు మీ శక్తి కొలది పెట్టండి. ఆ తర్వాత 9 యాలకులు కూడా అందులో వేయండి. కొద్దిగా పచ్చకర్పూరం కూడా ఆ డబ్బుల్లో వేయండి. అధిక ఖర్చులు తగ్గుతాయి. అమ్మవారికి జాకెట్ ముక్కతో సహా తాంబూలం ఇవ్వండి. ప్రతి వారం శనగలు పెట్టాలి. దీంతో పాటు పాలు, వీటితో చేసిన నైవేద్యంగా పెట్టాలి. కొబ్బరికాయను నివేదన చేయాలి. మీ కష్టాలను అమ్మవారికి చెప్పి ప్రదర్శన చేయాలి. అక్షంతలు, పూలు చల్లండి. ఇక పూజలో పెట్టిన డబ్బులు, యాలకులు మరుసటి రోజు బీరువాలో దాచుకోండి. యాలకులను పర్సు, హ్యాండ్ బ్యాగుల్లో కూడా పెట్టుకోవచ్చు. అమ్మవారి పీఠాన్ని పెట్టుకుంటే శనివారం కదిలించండి. ఓం శ్రీ మహాలక్ష్మీ దేవ్యే నమః. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.